జ్యోతి గుడికొచ్చిందా? తాళి తీసేసావా? రాజీవ్, ఇక నీ ప్రాణానికి ఏ ప్రమాదం లేనట్టే. జ్యోతి గుడికి రాలేదు, హ్యాండ్ వచ్చింది. వెయిట్ చేసి తిరిగి వచ్చేసాం. అంటే జ్యోతి మనందరినీ ఫూల్స్ చేసింది. నిజంగా ఇది మనకి చాలా అవమానం. ఆ అవమానానికి తగ్గ ప్రతీకారం తీర్చుకుందాం నీలాంబరి గారు. పదండి, లోపలికి వెళదాం. అదేంటి, మనం బయట నుంచి వస్తున్నాం కదా, లోపల స్టవ్ వెలిగించి వంట ఎవరు చేస్తున్నారు? అదే షాకింగ్ గా ఉందా ఆంటీ? పదండి చూద్దాం. పదండి. గుడి నుంచి వస్తున్నారా? దర్శనం బాగా అయిందా? వాటర్ ఏమన్నా కావాలా? అంటే వంట ఇప్పుడే స్టార్ట్ చేశాను, కొంచెం టైం పడుతుంది. సరే, ఈలోపు కాఫీ పెట్టివినా? ఒకవేళ తలనొప్పి లాంటివి ఏమన్నా ఉన్నా తగ్గిపోతాయి. అసలు నీకు ఈ ఇంట్లోకి ఎంట్రీ లేదు, అలాంటిది కిచెన్ లో దూరి వంట చేస్తున్నావేంటే? బయటకు వెళ్ళు. నా మొగుడు మీ ఇంట్లోనే ఉన్నాడు. భర్తన్న చోటే భార్య ఉండాలని మన సాంప్రదాయం, అదే ధర్మం కూడా. నా భర్తను పంపించు, ఇద్దరం కలిసి వెళ్తాం. లేదంటే నేను కూడా ఇక్కడే ఉంటాను. అదంతా పక్కన పెట్టండి జ్యోతి గారు. గుడికి రమ్మన్నా నా చేతులతో మీ మెడలో 3 ముళ్ళు విప్పుతానని చెప్పాను. ఆ క్షణం నుంచి మన బంధం తెగిపోయినట్టే అని తెగేసి చెప్పాను. వస్తానని చెప్పి గుడికి ఎందుకు రాలేదు? తాళి కట్టడం మీ ఇష్టమే, దాన్ని మెడలో నుంచి తీసేయడం కూడా మీ ఇష్టమే దొరబాబు. నా ఇష్టంతో పనిలేదా? గుడికి వస్తానని చెప్పాను, కానీ తర్వాత ఆలోచించాను. నా భర్త నుంచి విడిపోవడం అయితే నాకు ఇష్టం లేదు, అందుకే రాలేదు.